చామంతి కెమికల్ ల్యాబ్లో స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఇక దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా బయట నిలబడి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ అక్కడికి వస్తాడు. ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు నిషా, ప్రేమ్ నువ్వు ఇంకా లోపలున్నావేమోనని కంగారు పడిపోయాను. అమ్మయ్య నువ్వు లేవు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. దాంతో నిషా, లోపల చామంతి ఉందని స్టూడెంట్స్ అంతా కూడా అనుకుంటున్నారు ప్రేమ్. ఒక్కసారిగా కెమికల్స్ అంతా కూడా పొగల రూపంలో బయటకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి, చామంతి లోపలుందా? వెంటనే గ్లాస్ని ఎవరైనా పగలగొట్టండి, చామంతిని కాపాడాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక అప్పుడు నిషా, ఏంటి ప్రేమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? లోపల పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయింది, ఆ పొగ పీలిస్తే నీకేదైనా అవుతుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. గుణ కూడా చామంతిని పెళ్లి చేసుకోబోయేవాడైనా సరే తన ప్రాణాలు రిస్క్లో పెట్టలేక ఇక్కడే నిలబడిపోయాడు. మనకెందుకు ప్రేమ్, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారులే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, షటప్ నిషా, కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ప్రేమ్ వెంటనే అక్కడున్న గ్లాస్ డోర్ని పగలగొట్టేస్తాడు. లాక్ తీసుకొని వెళ్ళి అక్కడ కింద పడిపోయిన చామంతిని ఎత్తుకొని ప్రేమ్ బయటకు తీసుకొని వస్తాడు. అందరూ కూడా చామంతికి ఏమవుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఉంటారు. ప్రేమ్ చామంతి చేతుల్ని కాళ్ళను రుద్దుతూ, చామ్ ఒక్కసారి కళ్ళు తెరువు చామ్, నీకేం కాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఎవరైనా వాటర్ తీసుకొని రండి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఒక స్టూడెంట్ వాటర్ తీసుకొస్తారు. ఇక దాంతో ప్రేమ ఆ వాటర్ని చామంతి మొహం మీద చల్లుతాడు. చామంతి కళ్ళు తెరుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది చామ్ అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు బాబు, కొద్దిసేపు ఊపిరి ఆడినట్టుగా అనిపించింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ప్రేమ్కి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా చామంతి, నిన్ను పెళ్లి చేసుకోబోయే ఈ గుణ కూడా నిన్ను రక్షించలేక బయటే నిలబడిపోయాడు. కానీ ప్రేమ్ మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి మరీ నిన్ను కాపాడాడు అని చెప్పి అందరూ కూడా ప్రేమ్ గురించి చామంతికి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక దాంతో గుణ, ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను కూడా చామంతిని కాపాడాలని ఎంతగానో ప్రయత్నించాను. ఈలోగా ప్రేమ్ వెళ్ళాడు, నేను రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని ఆగిపోయాను. అంత మాత్రాన చామంతి అంటే నాకు ప్రేమ లేనట్టా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. నీ ప్రేమ ఏంటో బయటపడిందిలే బాబు, ఇంకెందుకు కవర్ చేస్తావా అని చెప్పి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా గుణాన్ని దెబ్బి పొడుస్తూ ఉంటారు. రే, ఎవడ్రా నా ప్రేమ గురించి మాట్లాడింది? చామంతికి నేనంటే ప్రాణం, ఇందాక ఐ లవ్ యూ చెప్తే మీరంతా కూడా విన్నారు కదా అని గుణ అంటూ ఉంటాడు. చామంతి ఎంతో ప్రేమగా ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలుసు బాబు, మీరుండగా నాకు ఏమీ కానివ్వరు, మీ ప్రాణాలు అడ్డు వేసైనా సరే నన్ను కాపాడుకుంటారు, మీరే నా ప్రాణం అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి బాబు నాది, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి చామంతి ప్రేమ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. నిషా గుణతో, ఏంటి గుణ, ఏదో ఒకటి చెయ్యి, అందరూ కూడా ప్రేమ్ని చామంతిని ఒకటి చేసేలాగా ఉన్నారు, మనం ఇంత ఖర్చు పెట్టింది వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికా, విడగొట్టడానికే కదా, త్వరగా ఏదో ఒకటి చేసి మళ్ళీ చామంతిని నీ దారిలోకి తెచ్చుకో అని చెప్పి నిషా గుణకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గుణ నిషాతో, నిషా ఒక్కసారి పక్కకు రా, నీకొక విషయం చెప్పాలని అంటూ ఉంటాడు. ఏంటి గుణ, ఏదో చెప్పాలన్నావు అని అంటూ ఉంటే, చామంతిని నా వైపుకి తిప్పుకోవడం కాదు, కాసేపట్లో నేను చామంతి మెడలో తాళి కట్టబోతున్నాను అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఏంటి, తాళి కడతావా, అందుకది ఒప్పుకోవాలి కదా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ అంటే రమాదేవి ఆంటీ దాన్ని భయపెట్టించి
జరిపించేసింది. పెళ్లి వరకు ఏదో ఒకటి ప్లాన్ చేసి అది తల వంచుకొని నీ పక్కన కూర్చునిలాగా ప్లాన్ చేద్దామని ఆంటీ అనుకుంటుంది. కానీ ఇంత సడన్గా పెళ్ళంటే అది ఒప్పుకుంటుందో లేదో అని అంటూ ఉంటే ఇకప్పుడు గుణ నేను తాళి కడతానంటే చామంతి ఒప్పుకోదు. కానీ ఎవరైనా బలవంతంగా పెళ్లి జరిపిస్తే అప్పుడు ఖచ్చితంగా చేసుకుంటుంది కదా అని గుణ అంటూ ఉంటాడు. బలవంతపు పెళ్ళ ఎవరు చేస్తారో అని నిషా అంటుంది. నీకు బజరంగ్ దళ్ కార్యకర్తల గురించి తెలుసు కదా, వ్యాలంటైన్స్ డే రోజున లవర్స్ కనిపిస్తే ఎట్టి పరిస్థితులను వాళ్ళు వదిలిపెట్టరు. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి బయలుదేరి రాబోతున్నారు. అలా బజరంగ్ దళ్ కార్యకర్తల ద్వారా నేను చామంతి మెడలో ప్రేమ్ చూస్తూ ఉండగానే తాళి కట్టబోతున్నాను. ఒక్కసారి చామంతి మెడలో తాళి కట్టేస్తే అప్పుడు అది జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా సూపర్ ప్లాన్ వేసావు గుణ, ఈ దెబ్బకు ప్రేమ్కి చామంతికి పూర్తిగా కనెక్షన్ కట్ అవుతుంది. ప్రేమ్ పూర్తిగా నా వాడైపోతాడు, దాన్ని అసహించుకుంటాడు అని చెప్పి నిషా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. పనిలో పనిగా నేను ప్రేమ్తో తాళి కట్టించుకుంటాను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంతకీ వాళ్ళు ఎప్పుడొస్తారు అని చెప్పి నిషా అడగడంతో ఇప్పుడే మా వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కున్నాను, వాళ్ళు దగ్గరలోనే ఉన్నారట, ఇంకాసేపట్లో మన కాలేజ్కి రీచ్ అయిపోతారు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. కొద్దిసేపటికే బజరంగ్ దళ కార్యకర్తలు కాలేజ్లోకి ఎంటర్ అవుతారు. రే, ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు, వాళ్ళని పట్టుకొని పెళ్ళిళ్ళు చేయాలి, అప్పుడే వాళ్ళకు బుద్ధి వస్తుంది అని చెప్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు అంటూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన లవర్స్ అందరినీ పట్టుకోబోతూ ఉంటే అందరూ అక్కడి నుండి పారిపోతారు. నిషా ప్రేమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. గుణ కూడా కావాలని చామంతి భుజం మీద చేతులు వేస్తూ, ఏంటి చామంతి, నాకు దూరంగా వెళ్ళిపోతావేంటి, మనమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా, పైగా మనకి ఎంగేజ్మెంట్ కూడా అయింది, ఇలా వచ్చి నా పక్కన క్లోజ్గా నడు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి గుణ తన భుజం మీద చేతులు వేయడంతో ఆ చేతుల్ని విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ప్రేమ్ గుణ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, చామంతిని చూస్తూ ఉంటే తనకు ఇష్టం లేనట్టుగా ఉంది, వీడు చామంతిని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ప్రేమ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో బజరంగ్ దళ కార్యకర్తలు అక్కడికి వచ్చేసరికి కేవలం 2 జంటలు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. ఏంటి ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి మీరంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టున్నారు, మీకు పెళ్ళిళ్ళు చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము, దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మేము లవర్స్ కాదు, అన్నా చెల్లెలం, కేవలం ఫ్రెండ్స్ అని చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మేము తాళితో పాటు రాఖీ కూడా తీసుకొచ్చాము, ఒకవేళ మీరు లవర్స్ అయితే వెంటనే పెళ్ళి చేసుకోండి, ఒకవేళ మేము అన్న చెల్లెలమని మీరు చెప్పాలనుకుంటే ఈ రాఖీ కట్టండి అని చెప్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు అంటూ ఉంటారు. ఇకప్పుడు గుణ, ఏంటి సార్ మేము లవర్స్ అంటే మీరు నమ్మడం లేదా, సరే అయితే మీరు ఆ తాళిబొట్టు నాకు ఇలా ఇవ్వండి, నేను నా లవర్ చామంతి మెడలో కట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదిగో తీసుకో బాబు అని చెప్పి వాళ్ళు గుణ చేతికి తాళిస్తారు. గుణ, నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సార్ ఏంటి సార్ ఇది, పెళ్ళంటే ఇలా ముహూర్తం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా చేస్తారు సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్తలు, నిజంగా మీరు లవర్స్ అయినప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటమ్మా, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కావాలి, అంతేకాని ముహూర్తం కాదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో గుణ, కరెక్ట్గా చెప్పారు సార్, ఇప్పుడే నేను నా చామంతి మెడలో తాళి కట్టేస్తాను, ఆ తాళి ఇలా ఇవ్వండి అంటూ వాళ్ళ చేతుల నుండి తాళి తీసుకొని
చామంతి మెడలో కట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. రే ప్రేమ్, ఈరోజు నీ కళ్ళ ముందే చామంతి మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇంతకుముందు దాని మీద చెయ్యి వేస్తేనే నన్ను కొట్టావు కదరా, ఈరోజు తాళి కడితే ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి గుణ చామంతి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఒక్కసారిగా ప్రేమ్ గుణ కాలర్ పట్టుకొని పక్కకు లాగేస్తాడు. రే, నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే నిషా ప్రేమ్తో, ఏంటి ప్రేమ్ ఇది, వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అయినా మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు, వాళ్ళ పెళ్ళి తర్వాత నెక్స్ట్ జరిగేది మన పెళ్ళే, కాసేపు ఓపిక పట్టు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చామంతి వైపు ప్రేమ్ చూస్తూ ఉంటాడు. చామంతి, ఈ పెళ్ళి వద్దని చెప్పు అని ప్రేమ అంటూ ఉంటాడు. చామంతి ఏం మాట్లాడలేక ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడు ప్రేమ్ బజరంగ్ దళ్ కార్యకర్తల వైపు చూస్తూ, సార్, ఇప్పుడు పెళ్ళి జరిగిపోవాలి అంతే కదా, సరే అలా అయితే నేను ప్రేమించిన నా చామ్ మెడలో నేనే తాళి కడతాను అంటూ గుణ చేతిలో ఉన్న తాళి బొట్టుని లాగేసుకొని గుణాన్ని పక్కకు తోసేసి అందరూ చూస్తూ ఉండగానే చామంతి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక అలా ప్రేమ్ తన మెడలో తాళి కడుతూ ఉంటే చామంతి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మొత్తానికి ఆ విధంగా బజరంగ్ దళ్ కార్యకర్తల రాకతో చామంతి ప్రేమల పెళ్ళైతే జరిగిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.